బేగంపేటలోని టూరిజం ప్లాజాలో సదరం ధృవీకరణ పత్రాల కోసం వైకల్య గుర్తింపుపై డాక్టర్లకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకొని దివ్యాంగుల్లో వైకల్యాన్ని గుర్తించేందుకు డాక్టర్లకు రాష్ట్ర చరిత్రలో మొదటిసారి వర్క్షాప్ను నిర్వహిస్తున్నామని సీతక్క అన్నారు. ఎలాంటి వైకల్యం ఉంది, ఎంత శాతం మేర వైకల్యం ఉంది అనే అంశాన్ని డాక్టర్లు పక్కాగా గుర్తించి సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని సీతక్క సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 ఆసుపత్రుల్లో సదరం సర్టిఫికేట్ల జారీ కోసం అంగవైకల్య పరీక్షలు నిర్వహిస్తున్నామని కూడా మంత్రి సీతక్క అన్నారు. మీరు జాగ్రత్తగా చేసి ఈ యొక్క ఓరియంటేషన్ కూడా మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఎక్స్పీరియన్స్ తోటి చెప్పేటువంటి ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు అందరికి ఉపయోగపడుతుందని భావిస్తా ఉన్నాం. మేము కూడా అంటే జెన్యూన్ ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం చేయొద్దు. ఎవరో మామూలు తీసుకొని అసలు ఒరిజినల్ గా సఫర్ అయ్యేటువంటి వాళ్ళకు మనం గవర్నమెంట్ ఎప్పుడు కూడా అండగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఓరియంటేషన్ క్లాస్ ఈ రోజు అంటే మీకు 3 days నుంచి జరుగుతుందని డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా ఈ సమాజ అభివృద్ధిలో మన డిజేబుల్ పర్సన్స్ ను ఆర్థికంగా సామాజికంగా మరి వాళ్ళకు సపోర్ట్ చేసే విధంగా ఎదుగుదలకు వారి యొక్క ఎదుగుదలకు మీరు ఇచ్చేటువంటి సర్టిఫికెట్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయని భావిస్తూ